మై డియర్ ఎంసీఎస్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు, మీరు ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మీకు బైక్స్ రైడ్ అంటే నచ్చొచ్చు, కొంచెం జెలస్ ఫీల్ అవ్వచ్చు, ఎక్సైటెడ్ కూడా ఫీల్ అవ్వచ్చు, బడ్జెట్ గురించి ఆలోచించి ప్లానే ఆపేయచ్చు. కానీ ప్లాన్ ఆపేసే ముందు నా వీడియోస్ చూడండి. దాన్ని బట్టి మీకు రియల్ బడ్జెట్ ఎంత, ప్లాన్ నిజంగా అంత కష్టమా, అండ్ అసలు వర్తేనా అనే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేదా ఈ వీడియోలో కమెంట్ చేయండి, మీకు క్లారిటీ ఇస్తాను. ఇట్లు మీ ఎంసీఏ హేమంత్ వసంత. గోకర్ణకు వచ్చేదాం రో. వెల్కమ్ బ్యాక్ టు కర్ణాటక సిరీస్ డే 2. సో నిన్న నైట్ రీచ్ అయ్యేసరికి, నిన్న నైట్ కాదు, నిన్న 5 o'clock 5:15 అట్లా రీచ్ అయిపోయాను. రూమ్ వెతకడంలో నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఎగిరిపోయింది. అండ్ అరౌండ్ 5:45 అట్లా రూమ్ తీసుకొని వచ్చి ఏదో ఒకటి తినేసి రాత్రి అరౌండ్ 10 అట్లా పడుకున్నా. యాక్చువల్గా ఇవాళ పొద్దున 6 o'clock కల్లా ఇక్కడ నుంచి బయలుదేరిపోయి గోకర్ణకి వెళ్ళిపోదాం అనుకున్నా. గోకర్ణ నుంచి అండ్ అక్కడ దగ్గర ఉన్న ప్లేసెస్ తిరుగుదాం అనుకున్నా, కానీ లేచి చూస్తే టైం 9 అయిపోయింది. అండ్ సర్లే బయటికి వెళ్ళి చూస్తే బయట ఇంకా మంచుగానే ఉంది. అంటే దాని అర్థం నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళే రూట్ కూడా కొంచెం ఫాగీ ఉంటుంది. అండ్ స్టే వచ్చేసి నాకు ఒక డీసెంట్ రూమ్ దొరికింది తక్కువ కాస్ట్లో. మన మెయిన్ కాన్సెప్టే బడ్జెట్ కాబట్టి మీకు ఆ రూమ్ చూపిస్తాను. ఒకవేళ ఇద్దరు వస్తే మాత్రం ఎంత అంటే అంత మనీ సేవ్ అవుతాయి. మంచిగా చూపిస్తా చూడండి రూము. రూమ్ చిన్నదే, బట్ సూపర్ కదా. నాకైతే 700కి ఈ రూమ్ దొరికింది. నాన్ ఏసీయే, బట్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ అంతా డీసెంట్గా ఉంది. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి హుబ్లీకి వస్తే మాత్రం శివశక్తి రెసిడెన్సీ అనమాట ఈ హోటల్ పేరు. ఇది మళ్ళీ చెప్తున్నా, పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ నాకు నచ్చి బడ్జెట్లో వచ్చింది కాబట్టి చెప్తున్నా. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్గా గోకర్ణకి వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట మనం స్టే చేసిన హోటల్. మళ్ళీ సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్కి వచ్చేసాను. ఇది ఎంతసేపు ఉంటుందో మరి చూడాలి. కొంచెం నాకు తెలిసి ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాపర్ ఘాట్ సెక్షన్ వస్తుంది. అండ్ ఇవాల్టి నుంచి మనకి మోస్ట్లీ చాలా వరకు ఘాట్ సెక్షనే ఉంటుంది. ఈ హుబ్లీ నుంచి గోకర్ణ రోడ్లో ట్రక్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. అందుకే వాడు 120-130 కిలోమీటర్స్కి నాకు 3 hours చూపిస్తున్నాడు. ఇగో ఇలాంటి వాళ్ళ వల్లే వీడు చూడు, వీడు ఇంకా హైలైట్. ఒరే మనం ఇప్పుడు ప్రాపర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. వచ్చిన ఎన్ని రోజులకి నాకైతే రైడర్స్ కనిపించారు. కోతులు ఎట్లా వస్తున్నాయి మీద.
ట్రక్స్ ఉన్నాయి అసలు. అన్నీ ఎల్పిజి ట్రక్స్ మళ్ళీ. వాటి వల్ల ఎంత ట్రాఫిక్ అవుతుందంటే ఇక్కడ. పొల్యూషన్ మళ్ళీ ఎందుకురా? చిన్న కుక్క పిల్ల ఒకటి అన్ని వాటి మీద పడేస్తుంది. అటు చూసారు కదా, చిన్న కుక్క పిల్ల ఒకటి ఉంది. ట్రక్స్ అన్నీ దాని మీదకి వెళ్ళిపోతున్నాయి. రే 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 రే. చూస్తారు కదా, చిన్న కుక్క పిల్ల దారి మధ్యలో వాటి మీద నుంచి వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. పాపం పిచ్చిది. టెన్షన్ అడకు, భయపడకు. నేను ఎక్కడ వదిలేయాలి, నేను ఎక్కడ వదలాలో కూడా నాకు అర్థమవుతలేదు. నువ్వు మళ్ళీ రోడ్డు మీదకే వస్తావు. నేను తీసుకెళ్ళలేని పరిస్థితి. అలా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వదిలేయలేను. ఎక్కడ వదిలేయాలో అర్థమై కావట్లేదు. లోపలికి వెళ్ళిపో, కనీసం దీని లోపల జాగ్రత్తగా ఉంది. బాయ్. చూడు పాపం, అది భయంతో వణికిపోతుంది. దాని మీద నుంచి ఒకడు అంటే ఎక్కలేదు, బట్ రే 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 రే. నా దగ్గర ఏం లేవు కూడా పెట్టడానికి. వెళ్ళు. నాకు తెలుసు నేనంటే ఇష్టం నీకని, కానీ నేనేం చేయలేను, నేను వదిలేయడం తప్ప. వెళ్ళు. రే రావద్దు. రే ఎట్లా రైట్లయితే రావద్దు రోడ్డు మీదకి. ఉంది అక్కడే. రే వెళ్ళిపో. వీడు నా ఎమ్మడ పడుతున్నాడు. ఎక్కడ వదిలేయాలో అర్థం కావట్లేదు. నాకైతే ఇంతకన్నా సేఫ్ ప్లేస్ ఇంకొకటి ఉండదు అనిపిస్తుంది. ఇదిగోరా, దీంట్లోకి వెళ్ళిపో, సరేనా? బయటికి రాకు, పో. రోడ్ మీదకి రాకు, పడుకో. ఇంకా దేవుడే దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఏడోకు. ఇది మిస్ అయిపోయాను కుక్క పిల్ల. వెళ్ళిపో. వీడు మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నాడు. రీల్స్లో చూపిస్తారు చూడండి,
మనం దారిలో వెళ్తుంటే కుక్క పిల్లలు దొరుకుతాయి. నాకదే ఇన్సిడెంట్ అయింది. ఇది చూసారా, రోడ్డు పక్కన వదిలేస్తే మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తున్నాడు. చాలా వణుకుతున్నాడు, భయపడిపోతున్నాడు. ఇక్కడ ఏం వేరే కుక్కలు ఏమీ కనిపించట్లేదు. ఎక్కడైనా వదిలేద్దామన్నా కూడా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ప్రస్తుతానికైతే వీళ్ళు ఇలా తీసుకెళ్తున్నా. చూద్దాం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ముందు తీసుకొని వదిలేస్తాం, ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో వదిలేస్తాం. ఏమన్నా పాలు ఏదో ఒకటి తినబెట్టి వదిలేస్తాం. वो देखो, దాన్ని నేను వదిలేక నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు, అందుకే వదిలేసా. ఆరం ఇదే నా భయం. उसको कहीं सेफ प्लेस पे जा सकते हैं क्या, लेके जा सकते क्या? ఏదో డాబర్మెన్ పట్టుకున్నాను. मैं अभी स्टार्ट किया. ఆల్రెడీ వాళ్ళ దగ్గర కుక్ ఉంది. ఆ డాబర్మెన్ ఏమనదనుకుంటున్నాను నేనైతే. దేవుడా దాన్ని సేఫ్గా ఉండేలా చూడు. కాస్త ప్రశాంతంగా ఉంది. దానికి ఒక కంపెనీయన్ దొరికాడు. ఫోన్లో నేను ఇంటికి తీసుకెళ్ళలేను. నాకు ఇష్టం తీసుకెళ్ళడం. స్ట్రీట్ డాగ్ అయినా ఏ డాగ్ అయినా మనకు అనవసరం. కానీ అంత దూరం అది ఉండలేదు అలా, అండ్ సేఫ్ కూడా కాదు. ఓన్లీ ఒక మంచి ప్లేస్కి చేర్చారు అన్నది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. దానికి ఏం క్రేజీ ఫ్రెండ్ దొరికాడు, డాబర్మెన్. నేను అసలు వాళ్ళ ఇంట్లో డాబర్మెన్ ఉంటుంది అనుకోలే. డాబర్మెన్ వీడిని కాపాడితే బాగుండు, ఏం చేయకుండా. మా ఘాట్ సెక్షన్ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. అందులోని ఈ ట్రక్కులు, మా బాబోయ్. మెల్లగా వెళ్దాం, టెన్షన్ ఏం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే గుడి క్లోజ్ చేసేస్తున్నారు 12:30కి. మరి అది మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందో, నేను ఎప్పుడు వెళ్ళగలుగుతానో. నాకు తెలిసి వాళ్ళ గుడి అను 1 అవర్ చూసుకొని మురుడేశ్వర్కి వెళ్ళిపోయి రోడ్లు మరీ 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 వరస్ట్గా ఉన్నాయి. ఏం చేస్తుంది కర్ణాటక గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు అసలు. ఎంత దారుణం అంటే అంత దారుణం ఉంది అసలు. ఘాట్ సెక్షన్ అసలే ట్రక్స్ తిరుగుతున్నాయి. రోడ్లు ఎలా ఉండాలి, నీట్గా పెట్టాలి.
అదిగోండి ఇది చూసారా మళ్ళీ అమ్మ 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 రోడ్డు మాత్రం దరిద్రం అష్ట దరిద్రం. ఇవాళ కొంచెం లేట్ చేసి తప్పు చేశాను, అందుకే ఏ ట్రిప్ అయినా కూడా త్వరగా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు నేను మార్నింగ్ 1 hour లేట్ వల్ల లేట్గా స్టార్ట్ అయ్యా. లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు 12:30కి గుడి క్లోజ్ అవుతుంది, మళ్ళీ 5 o'clock వరకు గుడి ఓపెన్ అవ్వదు. అదే నేను ఈ గుడి అసలు నేను గోకర్ణకి వెళ్ళేది ఆ గుడి కోసం. ఇప్పుడు అదే నేను ఇప్పుడు చూడలేకపోతే మళ్ళీ సాయంత్రం దాకా వెయిట్ చేయాలి అండ్ నా ప్లాన్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆలోచిస్తున్నా అసలు ఎలా ప్లాన్ చేద్దాం, ఏం చేద్దాం. ఆల్రెడీ ఒక పక్కన లేట్ అవుతుందంటే ఇంకో పక్కన ఆఫీస్ క్లయింట్ కాల్స్, కంటిన్యూస్గా క్లయింట్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అందుకనే బండి పక్క కాపేసి హోటల్లోకి వెళ్ళి ఫస్ట్ కాల్స్ అన్నీ మాట్లాడి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా పూర్తిగా లేట్ అయిపోయింది. ఇందాకైతే కనీసం ఒక 20 minutes ముందు వెళ్ళే ఛాన్స్ ఉంది. వచ్చేదే ట్రిప్కి ప్రశాంతత కోసం. వావ్, క్రేజీ కదా, క్రేజీ కదా. భలే ఉంది ప్లేస్. సరే, thumbnail కోసం ఇవాళ ఒక పిక్. గోకర్ణకు వచ్చేదాం రో. ఇది నా డ్రీమ్ ఉండే, గోకర్ణకి ఇలా బైక్ పైన వెళ్ళాలి, కర్ణాటక రైడ్ వేయాలి అని. కొంచెం షాకింగ్గా ఉంది ఇది నిజమైందంటే. మొత్తం లైన్ అంతా హోమ్ స్టేలు, రెసార్ట్స్ ఇవే ఉన్నాయి. అమ్మా, గోకర్ణ రైట్ సైడ్. ఓకే, ఓమ్ బీచ్ కాదు, ఓమ్ బీచ్ కాదే. ఈ ఓమ్ బీచ్ అంటే ఏం లేదు, బేసిక్గా ఓమ్ షేప్లో ఉంటుంది, అందుకనే దానికి ఓమ్ బీచ్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఓమ్ షేప్ కోసం మనం ఓమ్ బీచ్కి వెళ్ళడం కన్నా మురుడేశ్వర్కి వెళ్ళి లేదా ఇకో బీచ్ అని ఇంకో బీచ్ ఉంటుంది, ఎకో బీచ్, అటు వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే నాకు మెయిన్ గోల్ ఇక్కడ మహాబలేశ్వర టెంపుల్ విజిట్ చేయడం. మన ఐటినరీ స్టార్టింగ్ అంతా ఎప్పుడూ టెంపుల్సే ఉంటాయి. టెంపుల్స్ ఫస్ట్, ఎనీథింగ్ నెక్స్ట్. ఓకే, సో
మహాబలేశ్వర్ వచ్చిన తర్వాత నేను ఇందాక అన్నాను కదా, వచ్చేటప్పుడు దట్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది, గూగుల్ టైమింగ్స్ ప్రకారం అయితే క్లోజ్ అయిపోయిందని ఉంది. కానీ లక్కీలీ టెంపుల్ జస్ట్ ఇప్పుడే క్లోజ్ అయింది. ఇట్లా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చాను, అప్పుడు టెంపుల్ క్లోజ్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళాలంటే పంచ మ్యాండేటరీ, ఖచ్చితంగా పంచ వేసుకొని లోపలికి వెళ్ళండి. యాక్చువల్గా అయితే షర్ట్ బనియన్ కూడా తీసేయాలి, కానీ నేను తీయలేదు, చాలామంది తీయలేదు. సో అది మ్యాటర్. సో అదే టెంపుల్, ఆ టెంపుల్ పక్కనే, మహాబలేశ్వరం టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది, మీకు చూపిస్తా చూడండి. సో శ్రీ మహాగణపతి టెంపుల్. సో ఈ టెంపుల్ ఏంటంటే ఇది వినాయకుడు టెంపుల్. ఈ వినాయకుడు టెంపుల్ స్పెషాలిటీ ఏంటో నేను బండి వెళ్ళేటప్పుడు చెప్తాను. ఈ వినాయకుడు టెంపుల్కి ఎదురుగానే కొంచెం ఇటువైపుకి ఇక్కడ గుడి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ శివుడి మహాబలేశ్వర టెంపుల్, ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంటుంది. అక్కడ విజిట్ చేసిన వాళ్ళు పక్కా ఇది విజిట్ చేయండి. అన్ఫార్చునేట్లీ నేను వచ్చే టైంకి ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మనం మురుడేశ్వర్ వెళ్ళిపోతాం. మురుడేశ్వర్ వెళ్ళి అక్కడ చూసుకొని మధ్యలో హోనవర్ ఉంది, హోనవర్లో కొంచెం టైం స్పెండ్ చేసి దెన్ అక్కడ నుంచి మురుడేశ్వర్ వెళ్ళిపోదాం. సో ఇదే ఇక్కడికి గోకర్ణ అయితే నేను యాక్చువల్గా నా మెయిన్ పర్పస్ మహాబలేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేయడం. అండ్ అది విజిట్ చేశాను. నా ప్రశాంతంగా నేను గోకర్ణ విడిచి వెళ్ళొచ్చు. రావణాసురుడు ఘోర తపస్సు చేసి శివుణ్ణి ఆత్మలింగం కావాలని కోరుకుంటే శివుడు ఆత్మలింగాన్ని రావణాసుడికి ప్రసాదిస్తాడు. అయితే రావణాసుడికి ఒకటే మాట ఏం చెప్తాడంటే లింగాన్ని మాత్రం కింద ఎట్టి పరిస్థితిలో పెట్టద్దు అంటాడు. కానీ ఇప్పుడు ఈ పవర్ఫుల్ లింగం రావణాసుడికి ఇస్తే ఏమవుతుందంటే తన పవర్స్ ఇంకా పెరిగిపోయి ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడని చెప్పేసి భయపడి దేవుళ్ళందరూ వినాయకుడి దాకా తీసుకొస్తారు ఈ విషయాన్ని. వినాయకుడు ఏం చేస్తాడంటే ఒక బాలుడి రూపంలో రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆ లింగాన్ని కింద పెట్టేలాగా చేస్తాడు, తనే పెడతాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే రావణాసుడి కోపం వచ్చి వినాయకుడికి ఒక మొట్టికాయ ఇస్తాడు. సో అలా ఈ కింద పెట్టడం వల్ల ఆత్మలింగం ఇక్కడ మహాబలేశ్వర టెంపుల్ అండ్ దాని పక్కనే మొట్టికాయ వినాయకుడు స్వామి టెంపుల్ రెండు ఉంటాయి అన్నమాట. సో ఇది బ్యాక్ స్టోరీ ఆఫ్ మహాబలేశ్వర టెంపుల్. వరల్డ్ మొత్తంలో ఒక్కటే ఆత్మలింగం.